పల్లె బాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ అన్న గారికి మరియు మండల అధికారులకి మరియు గ్రామ సచివాలయ సిబ్బందికి మరియు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఏమనుకోవద్దు, ఇవన్నీ వద్దు, డైరెక్ట్ పాయింట్కి రాండి దయచేసి. ఎట్లుందంటే ఇది నమస్తే అన్న, కూర్చోండి అన్న ప్లీజ్. ఇది ఎట్లుందంటే ఒక్క నిమిషం అమ్మా, ఇది ఎట్లుందంటే మేము అసెంబ్లీకి పోతే మాకు అవకాశం ఇచ్చేదే 2 సెకండ్లు 3 సెకండ్లు మాదేమైనా చెప్పుకోవడానికి. కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా ప్రతి ఒక్క పేరు చెప్పుకుంటా టైం అయిపోయింది కూర్చోమంటున్నారు. సో దయచేసి ఏ పేర్లు వద్దు, మనకి ఏమవద్దు, డైరెక్ట్ గా మీ సమస్య ఏదుందో చెప్పండి, ఓకేనా? నాకు కూడా ఏమొద్దు, రోజు చూసేటోళ్ళమే మనం. నేనేమో కొత్తగా వస్తా అంటే మీ ఊరికి మొన్ననే వచ్చిపోయినా. రైట్, సంతోషం, మాట్లాడు. సార్, ఇందిరమ్మ కాలనీలో వాటర్ ప్లాంట్ ఉంది సార్, అది వైసీపీ కార్యకర్త మా పార్టీలు వద్దు, ఆయన తన సొంతం చేసుకున్నాడు సార్. వాటర్ ప్లాంట్ కావాలి సార్. అంటే సొంతం చేశాడంటే అది ఇంతకు ముందు ప్రభుత్వం ద్వారా పెట్టిండేదా లేకపోతే ఆయన సొంత నిధులతో నిర్మించిండేదా? ప్రభుత్వం ద్వారా పెట్టిండే సార్. సో ప్రభుత్వం ద్వారా అయినప్పుడు అది మనం చెప్పలేము. ఖచ్చితంగా నేను మాట్లాడి దాని గురించి అన్న చూడండి అన్నారు ఇది అంతా. మీకేమైనా ఐడియా ఉందా దీని గురించి? అవునన్నా, మాట్లాడండి దయచేసి, చెప్పండి, వాళ్ళకి అర్థమయ్యేది చెప్పాలా. కంటిన్యూ లెట్స్ కంటిన్యూ. అదొకటే కదమ్మా, చెప్పన్నా. అది గతంలో ఎల్ఎన్టీ వాళ్ళు ఇచ్చింది. ఓకే, సచివాలయం ఎదురుగా ఉండేది సిఆర్సీ నిధులతో మూర్చింతల వాళ్ళు నిర్మించిన సప్తాల చెరువులో. ఆల్రెడీ అది పట్టా కాగితం మన గవర్నమెంట్ ల్యాండ్ సార్. అది అన్న కొడుకు మీద పట్టా కాగితం తీసుకున్నాడు. అది క్యాన్సిల్ చేయమని మన తహసీల్దార్ గారికి ఇచ్చినాము. అది క్యాన్సిల్ అయిన తర్వాత మనం హ్యాండ్ ఓవర్ చేసుకుని గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్. ఐడియా ఉందన్న దీని గురించి? ఇచ్చినాం. ఓకే, సరేలేనా, చేద్దాము. మీకు ఐడియా ఉంది కాబట్టి నేను మళ్ళీ దీన్ని ఫాలో అప్ అవుతాను. నాకు అప్డేట్ చేయండి అన్న దీని గురించి. ఉదయ్ ఏడున్నావు? రాసుకో ఉదయ్, మనం అప్డేట్ చేసుకోవాలి దీని గురించి ఖచ్చితంగా. రైట్ అమ్మా, దాని గురించి నేను ఆలోచించి ఎట్లా చేయాలో చేద్దాం. ఎవరన్నా మాట్లాడతారా? మైక్ ఉన్నంత వరకే మీకు మాట్లాడే అవకాశము, తర్వాత వెళ్ళిపోతా నేను. ఏమ్మా మాట్లాడతావా? దమ్మా ఎన్నికలు పాస్ చేయండి అమ్మా. అట్లా ఆమెకి పెద్ద ఆమెకి ఏమ్మా చెప్పమ్మా. కాదమ్మా, బియ్యం కార్డు కూడా నేనమ్మా, పెద్ద సమస్యలు ఉంటే చెప్పమ్మా. బియ్యం కార్డు మీరు చేసుకున్నట్టుగా ఏమన్నా వేరు ఏమ్మా, మాకు బియ్యం కార్డు ఏంది సమస్య? నీకు ఐడియా ఉందా? ఏమన్నా కలిసావా ఎప్పుడన్నా? నేను కలిసిందా? అయ్యా 5 సంవత్సరాల నుంచి నేను లేను, వదిలేసే దాని గురించి. నేను ఎక్కి 6 నెలలు కూడా కాలేదు, గట్టిగా చూసినావంటే ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఒక పని చేయం, నువ్వు పోయావో నాకు తెలియదు ఇంతకు ముందు. ఈసారి పోయి దయచేసి కలుసు, సచివాలయంలో కూర్చుంటారు వాళ్ళు, చేసి పెడతారు. నీకేం సమస్య ఉందో కూడా తెలుసుకుంటారు, దాని గురించి కనుక్కోండి అమ్మా. ఎప్పుడైతుందమ్మా? ఇన్న ఐడియా ఉందా? మార్చి తర్వాత రాసుకోమ్మా. నువ్వు కూడా నీ పేరు ఏందో చెప్పు. లక్ష్మీకాంత్. నువ్వు పోయి కలిసి మళ్ళా చెప్పయా. జేసీ నాయుడు కాలనీ ఎదురుగా ఒక బస్ స్టాప్, 2 స్పీడ్ బ్రేకర్లు కావాలని కోరుకున్నాం సార్. మా కాలనీ నుంచి బైక్ లో కొద్దిగా స్పీడ్గా వస్తుంటాయి సార్. అట్లా ఒక బస్ స్టాప్ ఉంటే బాగుంటుంది సార్ మా కాలనీ ఎదురుగా. జేసీ నాయుడు ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ సార్, బెటాలియన్ దగ్గర. నేను ఒకసారి డిఎం తో మాట్లాడి చూస్తా దాని గురించి. ఉదయం రాసుకో ఉదయది మీ దాంట్లో. నేను ఒకసారి మాట్లాడతా, చూస్తా. స్పీడ్ బ్రేకర్ అది రహదారి కాబట్టి మనము వేయలేము ఎక్కడంటే అక్కడ. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. నువ్వు ఉండమ్మా, నేను మాట్లాడుతున్నా కదా ఆయనతో. నువ్వు అడిగినావు, నీకు సమాధానం కావాలా వద్దా? మళ్ళీ నీకు ఆమెతో ఏం పని? రహదారి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మీద స్పీడ్ బ్రేకర్ లేకూడదు. దానికి చాలా పెద్ద తతంగం ఉంది. నీ ఇది మాత్రము ఒకసారి నేను ఆలోచించి మాట్లాడతా వాళ్ళతో, డిఎం వాళ్ళతో. చూద్దాం వాళ్ళు ఏమంటారు దాని గురించి. థ్యాంక్ యూ.
మా ఇల్లులు ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఇస్తా అన్నారు, పెడతా అన్నారు, చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మార్చి తర్వాత మళ్ళా ఈ ప్రభుత్వం కూడా కొత్త ఇల్లులు ఇస్తారు. ఏమన్నా ఇప్పుడు ఏమన్నా సొంత పొలం ఉంటే సొంత స్థలం ఉంటే ఏమైనా హౌసింగ్ స్టార్ట్ అయిందా? అదే ఆన్లైన్ ఎంట్రీ అయితే స్టార్ట్ అయింది. ఓకే, మీకు సొంతం ఉందా స్థలము? సో పట్టా కావాలా, ఆ స్థలం కూడా కావాలంటే మాత్రం మీరు వెయిట్ చేయాల్సిందేదమ్మా. ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటుందో ఇళ్ల పైన స్థలాల పైన అప్పుడు అప్లై చేసుకోండి. ఈసారి ఇళ్ళవైతేనేమి స్థలాలవైతేనేమి ప్రతి ఒక్క దాంట్లో నేను జోక్యం చేసుకోబోతున్నాను. ఖచ్చితంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను. రైట్, కూర్చో. ఆల్రెడీ టౌన్ లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యో, ఎవరు చప్పట్లు కొట్టద్దని దయచేసి. ఆల్రెడీ టౌన్ లో స్టార్ట్ అయింది. టౌన్ లో దాదాపు 400 ఇల్లులు శాంక్షన్ అయినాయి. ఆ 400 ఇల్లులు చేపించాం మొన్న, కానీ ఇంకా టైం పడుతుంది. అవైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి చేద్దాం. కూర్చోమ్మా. ఎవరన్నా మాట్లాడతారా? మైక్ ఇవ్వండి. చేద్దాంలే అమ్మా, ఖచ్చితంగా. నమస్తే అమ్మా, చెప్పు. కాదు, నువ్వు చెప్పేది కరెక్టే. ఇట్లీ కూర్చోమ్మా, కూర్చో. కాదు కాదు, వినండి. పందులు, కోతులు, కుక్కలు, నేను చెప్పేది వినమ్మా. ఏదో కోతులు అనుకో వారానికి ఒకసారి పట్టించేటోళ్ళు తాడిపత్రిలో, కానీ 10 రోజులు తిరిగే లోపల మళ్ళా కోతులు వచ్చేటివి. యా నుంచి వచ్చేటి పట్టకపోయినా వదిలేదో తెలీదు, అవే వచ్చేటో తెలియదు కానీ వస్తాయి. ఈ పందులంటే చేయలేము దానిని కూడా. కుక్కలంటే పెటా వచ్చేస్తుంది, చేయకూడదని. ఏం చేద్దాం చెప్పండి మీరే, నాకు ఒక పరిష్కారం చెప్పండి. ఏం చేయాలో దానికి ఏం చేద్దాం చెప్పండి, మీరే పరిష్కారం ఇవ్వండి. ఏమన్నా దీనికి ఏమైనా చేయొచ్చా మన తరఫున, ప్రభుత్వం తరఫున? ఎవరు చెప్పగలుగుతారు దీని గురించి? మీ డిపార్ట్మెంటే కాదు ఇది. కరెక్టే, బట్ ఎట్లా చేద్దాం చెప్పండి దీన్ని. We cannot do it, but how do we control? అది మన చేతిలో లేదమ్మా, చేయలేము అది. చెప్పుమ్మా. పర్లేదు, మాట్లాడు. స్థలం ఉంది నీకు, కట్టుకోవాలా? ప్రభుత్వం ఇంకా వదలలేదు, విడుదల చేయలేదు. విడుదల చేసిన వెంటనే పెట్టుకుందు, సరేనా? కూర్చో.